ఏముందిలే ఆ చిన్నదేగా అనుకుంటాం మనం. దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. వెరీ డేంజర్. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చితనంగా ఉండకూడదు. ప్రతిదీ పిన్ టు పిన్ పట్టుకుంటాడు ఆయన. ఎక్కడ బుద్ధిహీనమైన ప్రవర్తన కనపరచకూడదు. నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత అన్ని పాపాలతో ఆ పాపం కూడా ఒకటి ఒప్పుకున్నా. ఆ తరువాత క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత అన్ని దోషాలతో పాటు ఆ దోషం కూడా పోయి యేసయ్యలోకి వచ్చినాక మళ్ళా నూతన వస్త్రం ఒంటి మీదకి వచ్చింది. అవును తమ్ముడు, ఆ శాపం పోయినాక వచ్చింది. ఏముందిలే అనుకోవద్దు. బుద్ధిహీనమైన పనులు చేసి సమర్థింపులు చేసుకోవద్దు. ఓకే? దీనులని, విధవరాండ్రని, దిక్కులేని వారిని, దైవజనుల్ని తృణీకరించకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఏదో రూపంలో నీకు పడతానే ఉంటుంది. సో మొత్తం 6 విధాలు ఓ మనిషి సమస్యకి గురి కావడానికి కారణం. 7వ రకం అనవసరంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి సైతానుగాడు చేసే దాడులు. మనకు మనశ్శాంతి లేకుండా చేసి మనల్ని డిస్టర్బ్ చేయడానికి వాడు ఏదో ట్రై చేస్తూ ఉంటాడు. ఇట్లా 7 విధముల మనల్ని శ్రమలో సంధిస్తూ ఉంటాయి. సమస్యకు కారణం ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 సమస్య కారణం తెలుసుకున్నాం. పరిష్కారం ఏంటి? సరే, పరీక్షగా రాని, గర్వాన్ని బట్టి రాని, లేకపోతే చేసిన బుద్ధిహీనమైన పనులకు శిక్షగా రాని, శాపంగా రాని, లేకపోతే ప్రమోషన్ కోసం రాని, లేకపోతే మనకు మనశ్శాంతి లేకుండా చేయడానికి సైతానుగాడు ఏడిపించని, లేకపోతే దేవుడు చెప్పిన పనులు చేయకుండా మన సొంత మార్గాల్లో వెళ్ళటం వల్ల దేవుడు దాన్ని తన్నులు కానీ, మొత్తం 7 రకాలు తేలినాయి. ఎంతమంది గుర్తుందో ఏమో. రైట్. ఇప్పుడు ఈ సమస్యల పరిష్కారం ఏంటి అంటే దేవుడే. హిజ్కియా చూపించిన దారి దేవుడే. ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఎలా పరిష్కరిస్తాడంటే, నీ 100 కోట్ల సమస్యలకు దేవుని దగ్గర అనంత కోటి పరిష్కారాలు ఉన్నాయి. లోకస్తుల మాటలు మళ్ళీ చెప్పేది, లోకస్తుల మాటలు, నీ 100 కోటి దరిద్రాలకు దేవుని దగ్గర అనంత కోటి ఉపాయాలు ఉన్నాయని. దేవునికి స్తోత్రం. చెప్పు, గట్టిగా చెప్పు. ఉపాయం నీకు లేకపోవచ్చు, కానీ దేవుడికి కూడా లేకుండా ఏం లేదు. మనకు కొనుక్కొచ్చుకోవటం తెలుసు, అమ్ముకోవటం తెలీదు. మన భాషలో చెప్పాలంటే బ్లంట్ పదజాలంలో అన్ని కొనుక్కొచ్చుకోవటం తెలుసు, అమ్ముకోవటం తెలియదు. ఉండమన్న చాటు ఉండకుండా ఇట్లాంటి పనులు చేసుకొని తెచ్చుకుంటుంటాం అన్నమాట. అయితే దేవుడికి మనం కొనుక్కొచ్చిన వాటిని ఎలా సేల్ చేయాలో తెలుసు. దేవునికి మహిమ. అందుకని సింపుల్గా చెప్పాలంటే నీ 100 కోటి సమస్యలు అంటే 100 కోట్ల సమస్య, 100 అంటే 100, నీ 100 కోటి సమస్యలకు అనగా అసలు 100 కోట్ల సమస్యలు ఎవరికైనా వస్తాయా? పోనీ కోటి సమస్యలు, 1,00,000 సమస్యలు, పోనీ 1000 సమస్యలు, 100 సమస్యలు, సరిగ్గా 10 సమస్యలు ఉంటేనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. కానీ పెద్దల మాట చూడు, 10, 5, 2, 1 సమస్య కాదు. నీకు ఒకవేళ 100 కోట్ల సమస్యలు ఉంటే, అమ్మో 100 కోట్ల సమస్యలే అమ్మో అని ఒకవేళ ఎవరైనా అనుకుంటారేమో. దానికి పైన ఇంకా ఏముంది అంటే 100 కోట్లకు పైన అనంత కోట్లు. నీ 100 కోట్ల సమస్యలకు అనంత కోటి పరిష్కారాలు యేసయ్య దగ్గర ఉన్నాయి. ఎలా చేయగలడు అనొద్దు, ఎలాగైనా చేయగలడు అని నమ్మటమే విశ్వాసం. ఆమె ఎలాగైనా నేనైతే నమ్ముతా, నా విశ్వాసం అది. నాకు ఇది కావాలి, ఇది కావాలంటే ఎలా వచ్చింది?
నేను అంటాను ఎలాగైనా వచ్చింది. అరే ఎలాగ వచ్చింది? అరే నీకు తెలివి లేకపోతే దేవుడికి కూడా లేదేంది? పిచ్చి మొహమా నాకు చెప్తావు? ఎలా వచ్చింది అట్లెట్లా ఇట్లెట్లా? నాకు నాకు లాజిక్లు చెప్తావు ఏంది? నీ లాజిక్లు, నీ బోల్డ్ లాజిక్లతో నాకు సంబంధం లేదు. నా దేవుడు లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు. నాకు ఆ విశ్వాసం ఉంది. ఎలాగైనా చేస్తాడు ఆయన. నాకు అనుమానం లేదు, అవిశ్వాసం లేదు. దేవుడు పాప రిస్క్ పడతాడేమో అని మనమే ఫీల్ అవ్వాల్సిన అవసరంలా. దేవుణ్ణి కొంచెం ఎక్కువ మనం ఇబ్బంది పెడతామేమో, దేవుణ్ణి కొంచెం సమస్య ఇస్తామేమో, పాపం దేవుడు ఏదైనా ఇబ్బంది ఫీల్ అవుతాడేమో. అస్సలు ఇంకా నువ్వు ఆ సమస్యను ఆయనకు అప్పచెబితే ఆనందపడతాడు ఆయన. శబ్బాష్ తల్లి, ఇది కదమ్మా నేను చెప్పింది, నాకు అప్పచెప్పమని కదా నేను అడుగుతుంది. నువ్వేమో నేను ఎత్తినే పెట్టు, నాకు అప్పచెప్పు. మరి నేనేం చేయాలి? నువ్వు ఆనందించు అన్నాడు అంతే. నా యందు విశ్వాసం ఉంది కదా, నా మీద నిరీక్షణ ఉంది కదా, నా వల్ల అన్యాయం జరగదా నేను ఒక నిశ్చయత నీకుంది కదా. ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుడే అడుగుతున్నాడు. ఉందా? ఉంది. ఉందే. నేను 2 చేతులు ఎత్తుతా, డౌట్ లేదు. 2 చేతులు ఎత్తా. నిశ్చయత ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఓకే. ఎప్పుడైతే ఈ మాటను ప్రచురపరిచి ఆ విధంగా నువ్వు నమ్మటం మొదలుపెట్టావో అప్పుడే ఆజ్ఞ అయిపోయింది. నీ సమస్యకు పరిష్కారం స్టార్ట్ అయిపోయింది. కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి, నానా ఫలానా రోజు నాకు ఫలానా వస్తువులు కావాలి, ఇక నేను ఎక్కడ వెతుక్కోను, ఇక నీకే అప్పచెబుతున్నా, నీ ఇష్టం. ఆ రోజు ఎగ్జామ్ ఉంది, నాకు ఫలానా వస్తువులు కావాలి, నీ ఇష్టం అని అప్పచెబుతాడు కొడుకు తండ్రికి. ఇక పోయి మళ్ళీ వాడు ఆలోచించే అవసరం ఉందా? ఆలోచిస్తాడా? ఈ మాట ఎప్పుడైతే తండ్రికి అప్పచెప్పేశాడో అప్పటి నుంచి తండ్రి ఆలోచించడం మొదలు పెడతాడు. వీడు ఆలోచించాల్సిన అవసరం లేదు. వీడు ఇక హాయిగా తిరుగుతాడు. ఇక వీడు ఫ్రెండ్స్తో తిరుగుతాడు, వీడు బాల్ ఆడతాడు, బ్యాట్ ఆడతాడు, ఇక వీడు ఇష్టం వచ్చి ఎగుతాడు. చదివితే ఎప్పుడో కాసేపు వచ్చి చదువుతాడు. కానీ రోజుకు ఒకసారి మాత్రం టచ్ చేస్తుంటాడు. అదే ప్రార్థన అంటే. ఒకరోజు స్టార్టింగ్లో అప్పచెప్పటం, నాకు తెలియదు, మొత్తం నీదే. డైలీ ప్రార్థన ఏంటంటే హెచ్చరించటం. డైలీ ఒకసారి కొడుకు, ఏంది మంగళవారం రోజు గుర్తుందిలేయా, తిను. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాడు అబ్బాయి. అది నవ్వుకొని తిని వెళ్ళిపోతాడు. మళ్ళీ మరుసటి రోజు, డాడీ గుర్తుందా? అరే గుర్తుందిలే పోరా. మళ్ళీ తర్వాత రోజు, నానా. డైలీ ఒకసారి. ఇక అది ఆయనకి జ్ఞాపకం చేయుట ప్రార్థన. మొట్టమొదట విశ్వాసముతో సమస్యను ప్రభువుకి అప్పజెప్పుట, దాన్ని ఆయన నెరవేర్చునంత వరకు హెచ్చరించుట, అంతే. స్తోత్రం, హల్లెలూయా. అంతే. నెరవేర్చిందాక విసుగు లేకుండా హెచ్చరిస్తూ ఉండాలి, అంతే. నువ్వు అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఆయనేమో న్యాయాధిపతి, జాబ్ ఏమో జడ్జి, బుద్ధేమో పనికిమాలిన బుద్ధి. బుద్ధేమో అన్యాయం చేసే బుద్ధి, జాబ్ ఏమో జడ్జి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఇంకొకటి, ఈ బుద్ధికి తగ్గట్టు ఇంకొక బుద్ధి కూడా ఉంది. మనుషులకు భయపడ్డు, దేవునికి కూడా భయపడ్డు. మనుషులకు భయపడ్డు, దేవునికి కూడా భయపడ్డు. ఇట్లాంటోడు అతను. అట్లాంటోడిని ఆడుకుంది ఒక ఆమె. యేసయ్య చెప్పాడు లూకాసు వార్త 18, ఇంటికి పోయినా చూడండి, నాకెళ్ళి ఇప్పుడు చూడండి, నాకెళ్ళి చూడండి మీరు. దేవుని స్తోత్రం. చూడు, మరి ఒక స్త్రీ, భర్త లేని స్త్రీ, పెద్దావిడే, ముసలావిడే, దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి పోయింది. మరి స్థల వివాదంలో పోయిందో, పొల వివాదంలో పోయిందో, అప్పు సమస్యలో పోయిందో, మొత్తానికి అన్యాయం పొందింది ఒకటి వల్ల.
పోయి ఆయన కలుసుకొని, అయ్యా నా పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు న్యాయాధిపతివి, ఫలానోడు నాకు ఇట్లా అన్యాయం చేశాడు, నువ్వే న్యాయం తీర్చాలి. 2 రోజులు ఆగిరాపో అన్నాడు. ఇది ముందే అన్యాయస్తుడు కదా. సరే 2 రోజులు ఆగి మళ్ళా 2 రోజులు ఆగి రాబో అన్నాడు. 2 రోజులు ఆగి, ఏ టైంలో రావాలయ్యా? ఉదయం 10ంటికి రా అన్నాడు. కరెక్ట్గా 10 మీదకి ముళ్ళు వచ్చింది, ఆమె వచ్చి వాకిట్లో ఉంది. ఇది బయట వచ్చింది, కనపడింది. అయ్యా నమస్తే అయ్యా, నువ్వా? నా సమస్య అయ్యా, చాలా ఇబ్బంది పడుతున్నానయ్యా, కాస్త తమరు. సరే రేపు రాబో అన్నాడు. అయ్యా రేపు ఏ టైంకి రావాలి? రేపు మధ్యాహ్నం రాపో అన్నాడు. అయ్యా మధ్యాహ్నం ఏ టైంకి రావాలండి? అబ్బో నీకు చెప్పాల్సి వచ్చిందిగా, మధ్యాహ్నం అంటే ఏ టైం ఏంది? 2ంటికి రాపో అన్నాడు. అయ్యా 2 గంటలు కరెక్ట్గా. ఓ మధ్యాహ్నం 2 మీదకి పెద్ద చిన్న ముళ్ళు వచ్చింది, వాకిట్లో ఏమొచ్చింది నిలబడి. పొరపాటున కూడా 1 నిమిషం కూడా తేడా రావట్లేదు, కరెక్ట్గా. చివరికి వీడి పరిస్థితి ఎట్లయిందంటే, ఆమె చెప్పిన టైం వీడియో చూసుకుంటున్నాడు, వచ్చి ఉంటుందా అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాడిని కొట్టట్లా తిట్టట్లా ఏమంటలా, చెప్పింటే ఆయన పోయి నిలబడుతుంది. వాడికి పిచ్చెక్కుతుంది, కరెక్ట్గా వచ్చి నిలబడింది అక్కడ. ఏదో మాట్లాడుతూ బయటకు వచ్చాడు. టైం చూశాడు 2, అక్కడ ఉంది. ఏది నువ్వు అన్నాడు. అయ్యా సమస్య మీకు చెప్పా కదయ్యా, నీకే అప్పచెప్పానయ్యా, భారం బాధ్యత, ఏదన్నా మీరే న్యాయం తీర్చాలా. సరే ఎల్లుండు సాయంత్రం కనపడు అన్నాడు. అయ్యా ఎల్లుండా? సాయంత్రమా? ఏ టైం ఉన్నాను? అంతకుముందు ఎల్లుండి అనేవాడు కదా, రేపు 2 రోజుల తర్వాత అనేవాడు. ఇప్పుడు ఎల్లుండు సాయంత్రం, ఇక టైం ఒక్కటే అడిగింది. సాయంత్రం అంటే 7ంటికి కనపడు అన్నాడు. ఈ వీడు ఆలోచిస్తున్నాడు, 7 అవుతుంది వస్తుంది, 7 అవుతుంది వస్తుంది, 7 అవుతుంది వస్తుంది. మెంటల్ టార్చర్ అయిపోయింది వీడికి. వాడే వచ్చి చూస్తున్నాడు. 7 అవగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు, వాకిటి దగ్గరికి నిలబడి ఉంది. వచ్చావా? గడియారం ముళ్ళన్నా మిస్ అయితే, నువ్వు మాత్రం మిస్ కావట్లేదు ముసలమ్మ, నన్ను సాగుపడుతున్నావు. ఒరే ఎవరు రావాలి అక్కడ అంటాను. చెప్పండి అయ్య గారు ఏం చేయమంటే, సాగు కొడుతున్నారు అన్నాను. నేను దేవుడిని లెక్క చేయను, మనుషులకి భయపడను. ఈమె దెబ్బకి నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. వాడు ఎవడో తన్ని ఈమెకి న్యాయం చేయను రా. దేవునికి స్తోత్రం కలుగునుగా. వానిని ఇబ్బంది పెట్టకుండా, దూషించకుండా, విమర్శించకుండా ఓర్పుతో అతడు చెప్పిన టైం ప్రకారం వెళ్ళి సాధుత్వంతో నిలబడినందుకు గాను అతనికి కనికరం, అన్యాయస్తుడే న్యాయం చేయాలనే పరిస్థితికి వచ్చాడు. మీ పరలోకపు తండ్రి వానికంటే శ్రేష్ఠుడు కదా. మరి నిశ్చయముగా నీ మనవులు ఆయన వినును కదా. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నీ బాధ్యత ఏదైతే ఉందో, నీ సమస్య నువ్వు నలుగుతున్నది, విశ్వాసముతో ఆయనకు అప్పజెప్పేయాలి. విశ్వాసముతో ఆయనకు అప్పజెప్పేసేయాలి. అప్పజెప్పి ఏం చేయాలన్నాడు? హ్యాపీగా ఉండన్నాడు, ఆనందంగా ఉండు. ఏం ఆనందం అన్నాయి? అప్పులోళ్ళు వచ్చి రౌండ్ వేస్తున్నారు, తడుకోళ్ళు వచ్చి తిడుతున్నారు. నువ్వు ఆనందం అంటే నీకు ఆ భారం లేదు, పొందితే అర్థమైంది అంటారేమో. హలో, అప్పుల్లోంచి వచ్చా, అన్ని బాధలు, అన్ని అవమానాలు, అన్ని ఇబ్బందులు పడే నేను వచ్చా. అప్పుల సమస్య ఎరగకుండలేను, రోగాల సమస్య ఎరగకుండలేను, నిందల సమస్య ఎరగకుండలేను. దాదాపు చాలా విషయాల అనుభవం ఉంది, దేవుడు ఇచ్చాడు. అర్థం చేసుకోగలుగుతా. మరి విశ్వాసం అంటే అదే. ఏంటిది? దేవుడు నా మీద భారం వేసి నిశ్చింతగా ఉండమన్నాడు. నేను అప్పివ్వాల్సినోడు ఒకవేళ నన్ను బజారుకు లాగటం దేవుని చిత్తం అయితే లాగని. నన్ను రోడ్డు మీదకి లాగి ఒకడు అవమానపరుస్తుంటే నాకంటే ముందు నొప్పి నా దేవుడికే.
అసలు ఇంకా నేను ఇంకొక మాట కూడా చెప్తా. అసలు కొంతమందికి భయం వేసిద్దేమో కానీ అసలు ఇంకో మాట కూడా చెప్తా. అసలు దేవుడు తొందరగా జోక్యం చేసుకోవాలంటే అసలు అట్లా మనల్ని రోడ్డుకు లాగేవాడు ఎవడన్నా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పేదా? దేవుడు చాలా తీవ్రంగా తొందరగా పరిష్కారం చేయాలంటే మనల్ని రోడ్డు మీదకి లాగి ఎవడన్నా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అప్పులోళ్ళకి ఎంత ఓదార్పు అనుకున్నా ఈ మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ నేను చెప్పేది అబద్ధం కదా, నిజమే. దేవుడు తొందరగా జోక్యం చేసుకోవాలంటే మనల్ని ఇబ్బంది పెట్టేవాడు ఒకడు కావాలి. నేను అందుకే గతంలో ఒకసారి చెప్పాను, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే వాళ్ళు మీ కొరకు గొప్ప త్యాగం చేస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని రోడ్డుకు లాగి ఇబ్బంది పెడితే వాళ్ళు మీకోసం గొప్ప త్యాగం చేస్తున్నారు. ఏంటి గొప్ప త్యాగం తెలుసా? మొట్టమొదటిది, నీ మీదికి దేవుని కనికరం వచ్చి నువ్వు ఆశీర్వదించబడటానికి వాళ్ళు తోడ్పాటు అందిస్తున్నారు. ఆ విధంగా దేవుని కనికరం నీ మీదికి రావడానికి, దేవుని కోపాన్ని వాళ్ళు స్వీకరించడానికి తెగించారు. మరంతేగా ఆయన బిడ్డపైన నిన్ను ఇబ్బంది పెడితే ఫస్ట్ ఎవరి మీదకి ఏమొచ్చింది? బిడ్డ మీద కనికరం, వాడి మీద వాడు తన్నులు తింటాడు లేదా? అంటే నిన్ను బాగు చేయటానికి వాడు పని కట్టుకొని తన్నులు తినటానికి సిద్ధపడ్డాడు. సో ఇది ఉందని సంగతి వాడికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాడు పరోక్షంగా మనకు ఉపకారే అపకారే? ఎంతమందికి అర్థమైంది ఈ మ్యాటరు? నిజంగా అర్థమైందా? హెల్ప్ చేస్తున్నాడు వాడు. దావీదు షిమి దావీదుకు చేసింది అదే. షిమి అనేవాడు దావీదుకు చేసింది అదే. కొడుకు తండ్రి మీద తిరుగుబాటు చేసి దావీదును సింహాసన భ్రష్టుని చేసి తరిమేస్తే దావీదు తన సమూహంతో కొండలకు పారిపోతుంటే మార్గ మధ్యలో ఈ షిమి అనేవాడు సౌలు సంబంధి, అంటే దావీదుకు ముందున్న రాజు సంబంధి. దావీదు లోయలో పడి వెళ్తూ ఉంటే దావీదు మీద దుమ్మెత్తి పోస్తూ, ఛీ పో దుర్మార్గుడా, నీచుడా, నీ యజమానికి నువ్వు చేసిన దుర్మార్గాలే నీకు శాపాలై తగిలి నాశనం అయిపోయావు, సర్వనాశనం అయ్యావు, నీకు తగిన శాస్త్రే జరిగింది అని దుమ్మెత్తి రాళ్ళు జిమ్మి మట్టి పోసి గందరగోళం చేశాడు దావీదు మీద. దావీదేమన్నాడండి? అసలేం పట్టించుకోవట్లా. చెవులు లేని చెవిటి వాడి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నాడు. పక్కన ఉన్న వాళ్ళకి ఆవేశం వచ్చింది. ఇంత బతికినోడిని నేను ఇంత వేసి మాటలు అంటుంటే నీకు రోషం చచ్చిందేమో, మేము ఊరుకోం అన్నారు. దావీదు కంటే పరాక్రమవంతులు వీళ్ళు, దావీదు కంటే రోషగాళ్ళ, దావీదు కంటే యుద్ధతంత్రం తెలిసిన వాళ్ళ. ఉన్న దగ్గరే ఉండి ఏం లేదు, అక్కడ ఈటు తీసుకొని ఒక్క పోటు ఇసిరాడంటే వాడు అక్కడే అవుట్. పక్కనాడి దగ్గర ఈటు తీసుకొని ఒక్కసారి ఆ ఈటు ఇటీరా అని ఆ ఈటు తీసుకొని ఆ మెరక మీద మాట్లాడుతున్న వాడి వైపు చూసి ఈటు తీసి ఇసిరితే ఇంకో రెండో మాటే లేకుండా ఆడు పడిపోతాడు, ఆడు చచ్చిన కుక్కలాగా. అంత మాత్రం దావీదుకి తెలియదు. దావీదు లోపల రెండు అనుభవిస్తున్నాడు. తన పాపమునకు దేవుడిచ్చిన శిక్షను బట్టి బాధపడుతున్నా వాడు తిడతంటే లోపల ఆనందపడుతున్నాడు. ఎందుకో తెలుసా? తిట్రా బాబు, తిట్రా, ఇంకా తిట్రా, నువ్వు ఎంత తిడితే అంత కనికరం, ఆయన కనికరం నా మీదకి వచ్చింది. తిట్రా, ఇంకా నీకు జోడీగా ఎవడన్నా ఉంటే ఆయన కూడా తీసుకొచ్చి తిట్టండి రా, అందరు కలిసి తిట్టండి రా. మీరు ఎంత తిడితే అంత జాలి నా మీదకి వచ్చింది, మీరు ఎంత తిడితే అంత కనికరం నా మీదకి వచ్చి, మీరు ఎంత ఏడిపిస్తే అంత దీవెన, మీరు ఎంత హింసిస్తే అంత దయ నా మీదకి వచ్చిద్దిరా, నా దేవుని దయ. చేయండి రా మీరు. లోపల ఈ సంబరపడుతుంటే పక్కళ్ళు ఆవేశంగాళ్ళు ఆయన చంపేస్తూ ఉంటారు. అరే ఊరుకోండిరా బాబు, వాడు ఏదో హెల్ప్ చేస్తున్నాడు నాకు, వాడితో మీకేం పని, వాడు నా సాయం చేస్తున్నాడు రా. వాడు అన్న మాటల్ని బట్టి మీకు మనుషులకి మీకే బాధ కలిగింది కదా, మీకంటే ఎంతో ఎక్కువ ప్రేమరా నేనంటే ఆయనకి. నా దేవునికి మనుషులుగా మీకే నా విషయంలో ఇంత ప్రేమ ఉంటాయి. ఒక మాట నేను పడటం మీరు తట్టుకోలేని బాధగా మీకు అనిపిస్తే నా దేవునికి ఇంకా ఎక్కువ ఇష్టం రా నేనంటే.
ఎంత ఇష్టమో తెలుసా? ఒక సామాన్యుడైన నన్ను తీసుకొచ్చి తన ప్రజలందరి మీద, తన ప్రియమైన ప్రజల మీద రాజుగా నన్ను పట్టాభిషేకం చేశాడు ఆయన. ఎంత ప్రేమిస్తే, ఎంత ఇష్టమైతే, నా విషయంలో ఎంత సీరియస్గా ఉంటే ఆయన అంత కార్యం నా పట్ల చేశాడు. మనుషులుగా మీకే ఇంత గాయం అయితే నా దేవుడు ఎంత హృదయం గాయపడుతుందో తెలుసా? ఇప్పుడు వాడు గాయపరుస్తుంది నన్ను కాదురా. చూడండి తెలివి, భక్తుని జ్ఞానం చూడండి. వాడు గాయపరుస్తుంది నన్ను కాదో, నా దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నాడు వాడు. దీనివల్ల వాడి మీదికి ఉగ్రత, నా మీదికి దయ రెండు వస్తాయి. ఏమో నేను కోల్పోయిన దాన్ని తిరిగి నా ప్రభువు నాకు ఇచ్చునేమో అన్నాడు. అచ్చం అలానే జరిగింది. ఇప్పుడు చెప్పండి, దావీదు మీదకి దేవుని కనికరం రావడానికి షిమి అనేవాడు దోహదపడ్డాడా లేదా? పెద్దగా చెప్పండి, మీకు దండం చేసుకుంటాను. పెద్దగా చెప్పండి. ద్రోహం చేశాడా? అవునా కాదా? అట్లాగే నాకు అప్పులు ఉన్నాయన్న రోడ్డుకు లాగుతారేమంటే నో, నీ ఆశీర్వాదానికి వాళ్ళు దోహదపడతారు. ఈరోజు అవమానాలు పొందిన సాక్ష్యం అంటూ ఉంటే రేపు దేవుడు నిన్ను ఘనపరిచినప్పుడు ఇవన్నీ తీయని జ్ఞాపకాలుగా చెప్పుకుంటా. అదే చేదైన అనుభవాన్ని మధురంగా మార్చటం అంటే. రేపు మధురమైన సాక్ష్యం చెప్పాలంటే ఇప్పుడు గాయపడి ఉండాలిగా. గాయాలే లేకుండా సాక్ష్యాలు ఏం చెబుతా? అసలు జనం ఎట్టుంటారంటే అసలు ఏ నొప్పి తగలకూడదు, నేను సాక్ష్యం చెప్పాలి. నొప్పి పుడితేనే సాక్ష్యం చెప్పడానికి సాక్ష్యం ఉండేది. గాయము లేని సాక్ష్యం ఎక్కడా? అంత తెలివి తక్కువళ్ళండి. కొన్నిసార్లు కావాలనే దేవుడు నిన్ను అవమానానికి అప్పగిస్తాడు. ఎందుకు తెలుసా? ఈరోజు అవమానం పొందిన నీకు రేపు ఒక మధురమైన సాక్ష్యం. అది పరీక్ష కోసం అనుకో, ఏమని అనుకో, నాకు వేరే సంగతి. అది కొన్నిసార్లు కావాలని అప్పు చెప్పినట్టు ఉంటుంది అవమానానికి. అది ఒట్టి పుణ్యానికి వచ్చి దారుణంగా అవమానపరిచిపోతారు. భలే బాధ. ఏంది ఇదని చెబుతున్నా, భలే బాధ వేయటం కదా, బాధపడ స్తోత్రం అనుకో, స్తోత్రం అనుకో. నిన్ను అవమానపరిచిన ప్రతిసారి దీవెనలు నీ మీద కుమ్మరించడానికి దేవుడు రెడీగా ఉంటాడు. ఇలా ఫిక్స్ అయిపోయిన వాడికి 20 అప్పులు ఉంటే మాత్రం ఇక వేదన ఉంటుందా చెప్పు? ఇది ఎరిగిన వాడికి ఇంకా మెంటల్ టార్చర్ ఉంటుందా? ఇప్పుడు లోకస్తులు అంటారు కదా, అసలు మొత్తం వదిలేసిన వాడికి ఏముంటుందయ్యా అని. చొక్కా పోయి ఈ కింది వస్త్రం ఉంటే అమ్మో ఇది లాగేస్తారేమో దేవుని ముందుకు పోయి మొత్తం తీసేసి నీ చిత్తమే ప్రభు అని వదిలేస్తే ఇంకేవాళ్ళు వచ్చి లాగటానికి ఏముందాడా అని తీసేశాంగా. దేవునికి మహిమ. మందంటూ మనమేం పట్టుకోలేక ఏమి లాగినా ఏం చేసినా ప్రభా నన్ను ఎంత అవమానపరిచినా మొత్తం నీ చేతికి అప్పగిచ్చేస్తున్నాను. నా పరువుని తీసేయడానికి ఒకడు సిద్ధపడి వచ్చి అవమానపరిస్తే అవమానపరచని తండ్రి, కానీ అవమానం చేస్తున్న నన్ను కాదు, నాకంటే ముందు నిన్ను. నేనైతే ఇక నాదంటూ ఏమి పెట్టుకోలేదని నీ చేతికి అప్పచెప్పా. నేను నమ్ముతున్నా, మళ్ళీ చెప్తున్నా, నీ 100 కోటి సమస్యలకు నా యేసయ్య దగ్గర అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి.